జై గురుదత్త. మనకు ఈ ఆదివారం 6వ తారీఖు ఏకాదశి, తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున చేయవలసిన చేయకూడని కార్యక్రమాలు ఏందో తెలుసుకుందాం మనం. ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి, మసాలాతో కూడిన ఆహార పదార్థాలు, అలాగే మద్యం, మాంసం ఇత్యాది విషయాలన్నీ కూడా విసర్జించాలి. అలాగే ఈ రోజున తులసీ దళాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోయకూడదు. ఒకవేళ ఏకాదశి రోజున మహావిష్ణువు తులసీ దళాలతో అర్చించాలనుకునేవారు ఒకరోజు ముందుగా ఈ తులసి దళాలను కోసి పెట్టుకోండి. కానీ ఏకాదశి రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసీ దళాలు కోయకూడదు. అలాగే ఎవరితో కూడా గొడవ పడకూడదు. దుష్ప్రవర్తన, మనసులో చెడు ఆలోచనలు, అలాగే ఎవరిని కూడా తిట్టకూడదు, అవమానించకూడదు. ద్వేషంతో కూడిన ప్రతికూల ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు, అంటే కటింగ్ చేయించుకోకూడదు. గడ్డం, అలాగే షేవింగ్, కటింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయించుకోకూడదు. అలాగే గోళ్ళు కత్తిరించుకోకూడదు. ముఖ్యంగా పగలు నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందాం. అవి ఈరోజు ఎక్కువగా దానము చేయాలి. ఎవరైనా దానం ఇస్తే తీసుకోండి. తప్పనిసరిగా ఉపవాసం చేయండి. చాలా ప్రధానమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు అంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో, భజనలు, కీర్తనలతో స్వామివారిని ఎక్కువగా స్మరిస్తూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా చేయాలి. వీలైతే రాత్రి ఉపవాస జాగరణం చేయండి. జై గురుదత్త.